ఇక పులివర్తి నానితో సహా వైసీపీ రౌడీ మూకల దాడి ఘటనలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేట, తాడిపత్రి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ గుండాలు దాడులకు పాల్పడ్డారు అని ఆయన ఆరోపించారు. పులివర్తి నాని తిరుపతిలోని మహిళా వర్సిటీ నుంచి బయటకు వస్తుండగా ఇనుప రాడ్లు, సుత్తులతో వైసీపీ గూండాలు దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ దాడిలో పులివర్తి నానితో సహా అతని వర్గీయులు గాయాలు పాలయ్యారు అని లేఖలో తెలియజేశారు. పులివర్తి నానిని హతమార్చడానికే వైసీపీ మూకలు దాడులు చేశారు అని తెలియజేశారు. వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గము అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సీఐ మీడియా ప్రతినిధులపై కావాలని టార్గెట్ చేసి దాడి చేశారు అని లేఖలో తెలియజేశారు. ఈ దాడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి బాధ్యులు అని వెల్లడించారు. నానిపై దాడికి పాల్పడిన వారు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నారు అని తెలిపారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ వర్గీయులపై మోహిత్ రెడ్డి దాడికి పాల్పడినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. అవకాశం దొరికితే చాలు అందిన కాడికి అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కేంద్రం రుణ పరిమితి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. గత శుక్రవారం ఈ అప్పు కోసం ఇండెంట్ పెట్టగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకువచ్చింది. ఇక రాష్ట్రంలో వివిధ పథకాలకు విధులు విడుదల పేరుతో మొన్నటి వరకు హంగామా చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు ఇప్పుడు నిబంధనల పేరు చెబుతున్నారు. మొన్న 6 సంక్షేమ పథకాల లబ్దిదారులకు 14,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి అని అర్ధరాత్రి హడావిడి చేయగా ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిధులు విడుదలకు అంగీకరించలేదు. అమ్మఒడి పథకానికి నిధులు ఇవ్వాలి అంటే ఆ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలకు సంబంధించి వారు ఉంటే వారికి ఆయా కార్పొరేషన్ల నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా విడుదల చేయాల్సిన నిధులు సంబంధిత పథకానికి మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా వేరే అవసరాలకు ఉపయోగిస్తే ఆడిట్ ఆబ్జెక్షన్లతో పాటు విడుదల చేసిన అధికారులు అడ్డంగా బుక్ అయిపోతారు. అందుకనే కొంతమంది అధికారులు గప్చిప్గా ఫోన్లకు కూడా దొరకకుండా వెళ్లిపోయారు. తాజాగా మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకువచ్చిన 4,000 కోట్ల రూపాయలను ఏం చేస్తారు అనేది తేలాల్సి ఉంది. ఏపీ ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. అర్ధరాత్రి సమయానికి ఓటర్ టర్నౌట్ యాప్లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.17% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.07% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1%గా ఉంది. 2019లో నమోదైన పోలింగ్ 79.88%తో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్లయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకే ముగిసినా దాదాపు 47 పోలింగ్ కేంద్రాలు అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా కొనసాగడం గమనార్హం. ఫలితంగా పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైంది. మరోవైపు 1957 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ 2014, 2019లో విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడం గమనార్హం. ఇక పథకాలు పొందిన వారితో పాటు ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఓటర్లు తరలివచ్చారు. అదేవిధంగా కొత్తగా హక్కు పొందిన యువత కూడా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఈ కారణంగానే పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైనట్లు తెలుస్తోంది. మళ్లీ మేమే గెలుస్తున్నాము అన్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున ఓట్లేశారని ఇవి మాకే పడ్డాయి అన్నారు. సోమవారం పోలింగ్ ముగియగానే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ ను యువతకు ఐకాన్ గా ఆకాశానికి ఎత్తేశారు. వారంతా వైసీపీ వైపే నిలబడ్డారు అని అన్నారు. మంగళవారం ఉదయానికి మాట మారిపోయింది. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడింది అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో వారి మాటల్లో ఏదో తేడా కొడుతోంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గెలుపుపై ధీమా సడలిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి 24 గంటలు ముగియక ముందే సజ్జలతో పాటు కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, అభ్యర్థులు మంగళవారం ఈసీపై దుమ్మెత్తిపోశారు. పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నిన్నటిదాకా సింహం సింగిల్ గా వస్తోంది అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎద్దేవి చేశారు. ఎంతమంది కలిసినా తమను ఎదుర్కొనేవాడు లేరు అని తొడలుగొట్టారు. ఇక వస్తున్నాయి. భారీ పోలింగ్ తో జగన్ అండ్ కో గుండెలు జారిపోయాయా, కీడు శంకిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాయి. ఓటమి భయంతోనే ఏపీలోని పలు చోట్ల వైసీపీ మూకల హింసాకాండకు తెగించారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరగడంపై టీడీపీలో సంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓటింగ్ లో ప్రతిఫలించింది అని, అందుకే ఓట్ల సునామీ వచ్చింది అని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 81% పైగా ఓటింగ్ నమోదు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల సమయానికి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే ఎక్కువగా పోలింగ్ జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు వ్యతిరేకత దానిని మించి ఉంది. అందుకే పోలింగ్ ఇంకా పెరిగింది అని టీడీపీ ముఖ్యుడు ఎవరో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే మాదిరి పోలింగ్ జరిగింది అని, అక్కడ బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది అని టీడీపీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో గతంతో కంటే ఈసారి పోలింగ్ బాగా పెరిగింది. ప్రత్యేకించి బయటి రాష్ట్రాల్లో ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో తరలి రావడం ఓటింగ్ శాతాన్ని పెంచింది. యువత, మహిళలు భారీగా పాల్గొనడం వారిలో ప్రత్యేక వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని ధృవీకరించింది అని ఆ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ ప్రాంతాల్లో పురుషులు, మహిళల్లో ఒకే తరహా రాజకీయ అభిప్రాయం వ్యక్తమైంది. అన్ని వర్గాలు ప్రభుత్వం మారాలి అని కోరుకున్నాయి అని ఆయన వివరించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసికి వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ఏపీలోని శాసనసభ, లోక్సభ స్థానాల్లో కూటమి భారీ విజయం నమోదు చేయనుంది అని తెలియజేశారు. 2014లో మోదీ తొలిసారి ప్రధాని అయినప్పటి నుంచి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. వ్యక్తిగతంగానూ మోదీ అంటే అమితమైన గౌరవం ఉంది అన్నారు. దేశానికి మోదీ మూడోసారి కూడా ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. దేశం ఆయన నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తోంది అని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అని తెలిపారు. ఇటు రాష్ట్రంలోనూ త్వరలోనే ఎన్డీఏ ప్రజాపాలన మొదలు కాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలువల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా దృష్టి పెట్టలేదని పవన్ ఆరోపించారు. సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవిలో చేపట్టాలి అని సూచించారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించాలని కోరారు. జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకు, లాకులకు మరమ్మతులు నిర్వహించి వేసవి ముగిసేలోగా పనులు పూర్తి చేయాలి అని కోరారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతం తుది గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆ వివరాలను వెల్లడించారు. 17 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ప్రత్యక్ష పోలింగ్ 65.67% నమోదైంది అని వికాస్ రాజ్ తెలియజేశారు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ 3%కు పైగా పెరిగింది అని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 66.3% దాటింది అని వివరించారు. ఇక జూన్ 4వ తేదీన 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామని అన్నారు. ఇక పోలింగ్ లో భువనగిరి 76.78%తో ప్రథమ స్థానంలో నిలవగా, అత్యల్పంగా హైదరాబాద్ లో 48.48% పోలింగ్ నమోదైందని వికాస్ రాజ్ తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే నర్సాపూర్ లో అత్యధికంగా 84%, మలక్పేటలో అత్యల్పంగా 42% నమోదైనట్లు తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 2,20,24,806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. పోలింగ్ శాతం పెంపునకు క్షేత్రస్థాయి యంత్రాంగం చేసిన కృషికి తగిన ఫలితం దక్కింది అన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలను భద్రతా బలగాల సహకారంతో స్ట్రాంగ్ రూమ్ లో చేర్చినట్లు వికాస్ రాజ్ తెలియజేశారు. 44 స్ట్రాంగ్ రూమ్లకు నలువైపులా సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటాము అని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియనుందున ఇక పరిపాలనపైనే 100% దృష్టి పెడతామని, వాటి నుంచి సచివాలయానికి వెళ్తానని చెప్పారు. ముందుగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంపై, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఫోకస్ చేస్తామన్నారు. వీటితో పాటు రైతు రుణమాఫీ అంశం, విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, పాఠశాలల్లో సంస్కరణలు, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా వంటి వాటిపైన దృష్టి సారిస్తామని అన్నారు. పాలనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి త్వరలోనే ఎస్ఎల్బీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎంత మేరకు రుణాలు ఉన్నాయి అన్నది అంచనా వేస్తామని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధరణి తదితరాలన్నిటిపైన శాసనసభలో చర్చిస్తామని, సభలో చర్చకు పెట్టకుండా ఏది చేయబోము అని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటాయని, కేంద్రం నుంచి వచ్చే నిధుల వెసులుబాటును చూసుకుని రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అని వెల్లడించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ తెలియజేశారు. 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేయకపోతే రేవంత్ ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కోక తప్పదు అని హెచ్చరించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలు, ఉచితాలపై రేవంత్ రెడ్డి ప్రజల్లో భ్రమలు కల్పించారని, వాటిని అమలు చేయకపోతే ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు కూడా
తిరగబడతారు అని స్పష్టం చేశారు. అప్పు చేస్తే గాని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది అని తెలిసినా అత్యుత్సాహంతో హామీలు గ్యారంటీలు ఇచ్చారని లక్ష్మణ్ వివరించారు. ఇక ఈ సోమవారం నాటి పోలింగ్ ను పరిశీలిస్తే బీజేపీ అన్ని స్థానాలు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది అన్నారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం పక్కా అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వే సంస్థలు కూడా ఊహించని విధంగా జూన్ 4న అద్భుతం జరగబోతోంది అని అన్నారు. 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో సీఎం రేవంత్ అవే మాటలు చెప్తున్నారు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వాసం కోల్పోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని, ఆ రెండు పార్టీల వ్యవహారం ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 6 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది అని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ అభ్యర్థి చివరి 10 రోజుల్లో ప్రచారం కూడా చేయలేదు అని, మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతానికి సుపరిచితులు కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడ్డారు అని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల్లో దేనికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవని, ప్రాంతీయ పార్టీలదే హవా అని పేర్కొన్నారు. ఏ కూటమిలోనూ లేని బీఆర్ఎస్, వైసీపీ, బీజు జనతాదళ్ వంటి ప్రాంతీయ శక్తులు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 17 సీట్లలోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని, 2 నెలల కాలంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గులాబీ సైనికులు ముచ్చెమటలు పట్టించారని కేటీఆర్ తెలియజేశారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది అని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించబోతుంది అని కేటీఆర్ తెలియజేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకం పనులను పునః ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తవ్వకానికి ప్రతిబంధకంగా ఉన్న సిపేజీ కట్టడికి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో పనులు చేపడుతున్నట్లు, సిపేజీ కొంత దూరం దాకా ఉంటుంది అని గుర్తించి దానిని కట్టడి చేసే పనులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. సిపేజీ కట్టడి పూర్తి కాగానే ఇన్లెట్ నుంచి టన్నెల్ తవ్వకం చేపడతామని నీటిపారుదల అధికారులకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చింది. ఇక మరోవైపు సిపేజీతో పాటు బేరింగ్ల కోసం నిర్మాణ సంస్థకు 50 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈఎన్సీజీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిధులను విడుదల చేస్తుంది. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలకు 3,150 కోట్ల నుంచి 4,468 కోట్లకు సవరించాలి అని ప్రభుత్వానికి కమిటీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. కాగా 2 వైపులా నవంబర్ నుంచి టన్నెల్ తవ్వకం ప్రారంభిస్తే నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్ పూర్తి చేయగలము అని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చింది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు గ్రావిటీతో చేరనుంది. దేశ ప్రజలకు చల్లని కబురు. ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏటా మే 22న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఈసారి 3 రోజులు ముందుగానే వస్తున్నాయి. రుతుపవనాలు గతేడాది మే 19 నాటికి అండమాన్ చేరుకున్నప్పటికీ ఆ తర్వాత వాటి కదలికలు మందగించాయి. అకాల వర్షాలు, వడగండ్లు అన్నదాతను అదను చూసి దెబ్బతీస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో రైతులకు తీరని నష్టం కలిగిస్తోంది. తెలంగాణలో అకాల వర్షాలు మార్చిలో మొదలయ్యాయి. ఇక ఏప్రిల్లోనూ వెంటాడాయి. ఇప్పుడు పలు జిల్లాల్లో కురుస్తున్నాయి. మార్చిలో 4 రోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు లెక్క తేలింది. దీనికి నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జరిగిన పంట నష్టాన్ని కూడా అంచనా వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం చాలా వరకు కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉంది. అక్కడ ఎలాంటి షెడ్లు, టార్పాలిన్లు లేవు. కొందరు రైతులకు మాత్రమే పరదాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది రైతులు పొలాల దగ్గర, ఊరి బయట రోడ్లపై, పాఠశాల ప్రాంగణాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరు బయట ధాన్యం ఆరబోస్తున్నారు. అకాల వర్షాలకు ఆ ధాన్యం తడిసిపోతోంది. మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 12 రాష్ట్రాల సీఎంలతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు నేతలు హాజరయ్యారు. వారణాసిలో నామినేషన్ కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంతో పాటు గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్ లో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని వరుసగా 3వ సారి వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో మోదీ
మోదీ పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇందుకోసం భిన్న సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రధాని ఎంచుకున్నారు. వారిలో పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన బైజ్నాథ్ పటేల్, మరో బీసీ నేత లాల్ చంద్ కుష్వాహా, దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్ సోంకర్లు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలకు పైగా ఖచ్చితంగా గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది కేవలం నినాదం కాదు, నిజరూపం దాలుస్తోంది అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళలు, యువత, తొలి ఓటర్లు క్రియాశీలకంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల వార్తా ఛానల్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని, కనీసం వారి కుటుంబ కంచుకోట అమేఠీలో పోటీ చేసే ధైర్యం కూడా వారికి లేకపోయింది అని రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. ఇక ఆ పార్టీకి చెందిన అతిపెద్ద నాయకురాలు రాజ్యసభకు వెళ్లారు. రాహుల్ అమేఠీకి దూరమైపోయారు. రేపు రాయ్బరేలీలో గెలిస్తే వయనాడ్ను కూడా వదిలేస్తారు. ప్రజలకు సేవ చేయడంపై వారికి ఆసక్తి లేదు. కుటుంబ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టవు అని ధ్వజమెత్తారు. ఓ చాయ్వాలా కొడుకు ప్రధానిగా ఉండడం వారు భరించలేకపోతున్నారని అన్నారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి రిజర్వేషన్లు తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి అని పిలుపునిచ్చారు. మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. 2 వారాల బెయిల్ పొందిన కేజ్రీ శుక్రవారం బయటకు వచ్చారు. మరుసటి రోజే మీడియా సమావేశం ఏర్పాటు చేయగా పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేడు లక్నో 16న, జంషెడ్పూర్ 17న, ముంబైలో పర్యటించడం ద్వారా నేరుగా ఎన్నికల కథ